దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ఈరోజు జయ భారత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నగరం మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి తిరుపతి మహానగరంలో ఏదైతే జై భారత్ ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి హిందూ ముస్లిం సమైక్యత దినోత్సవాల భాగంగా ఈరోజు తిరుపతి మహానగరంలో ఇటు ఎంఆర్పల్లి దగ్గర నుండి ర్యాలీగా వచ్చి ఈరోజు యూత్ హాస్టల్ నందు హిందూ ముస్లిం సమైక్యత సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల అందమైనటువంటి ఇంద్రధనుస్సు మన భారతదేశం. ఈ దేశంలో భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసినటువంటి ఒక అందమైనటువంటి ఒక వసుదైక కుటుంబం భారతదేశం. కానీ అది గతం. స్వాతంత్రం వచ్చి పట్టుమట్టు 80 సంవత్సరాలు కూడా కాలేదు. అప్పుడే దేశంలో కొంతమంది అసాంఘికవాదులు, మనువాదులు, మతోన్మాదులు, ఈ దేశ ద్రోహులు, అదేవిధంగా ఉగ్రవాదులు, వీళ్ళందరూ కూడా దేశంలో సఖ్యతగా ఒక సోదర భావంతో ఉన్నటువంటి సోదరుల మధ్య చిచ్చు పెడుతూ కులం, మతం, ప్రాంతం, వర్గం అంటూ వాళ్ళని విడదీసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ వేదిక ద్వారా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. మేమంతా భారతీయులం. గడప లోపలే కులం, మతం, గడప దాడితే మేమంతా సోదరులం, మేమంతా భారతీయులం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన సోదరులందరూ కూడా ఒక తల్లి బిడ్డలు. ఇక్కడ ఐక్యమత్యమే మా బలం, మానవత్వమే మా మతం. ఈ విధంగానే మేము జీవిస్తుంటాం. కాబట్టి ఏదైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినటువంటి తరుణంలో ప్రతి భారతీయుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుకు రావాలని పిలుపునిస్తూ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సోదర భావం కోసం, దేశ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిస్తారు. ఫోటో తీసుకుంటున్నా. ఫోటో తీసుకోవద్దా? ఇటీ